బ్యాక్ టు న్యూస్. కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. యాంకరేజీ పోర్టులో నిలిపిన స్టెల్లా ఎస్ నౌకని బోట్లో వెళ్లి ఆయన పరిశీలించారు. అక్కడి పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే కొండబాబు అధికారులకి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొండబాబు అధికారుల తీరుపై ఆయన సీరియస్ అయ్యారు. రేషన్ బియ్యం పక్కదారి పడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి ప్రాంతాల్లో నిఘా ఉండదని ఇలా చేస్తున్నారని, ఇకపై పర్యవేక్షణ ఉండాలన్నారు. ఇందుకు కేంద్ర హోంశాఖతో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు పోర్టులో రేషన్ బియ్యాన్ని పరిశీలించారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, చెప్పండి, మొత్తంగా కాకినాడ పర్యటనకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గాయత్రి, కాకినాడలో ఈ రోజున ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ ముందుగా ఎవరికీ తెలియకుండా తన పర్యటనకు కొన్ని గంటల ముందుగానే వెల్లడించినటువంటి అంశం, తాను కాకినాడ వెళుతూ ఏదైతే నిన్న జరిగినటువంటి రేషన్ బియ్యం పట్టుబడిన అంశంపై ఆయన మనసులో పెట్టుకున్నారు. ఆ వెంటనే నాదెండ్ల మనోహర్తో కలిసి ఆయన కాకినాడకు బయలుదేరారు. ఏదైతే ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే ఆయన నేరుగా వేరే ఎంగేజ్మెంట్స్ అన్నీ కూడా రద్దు చేసుకున్నారు. వెంటనే ఇంత పెద్ద ఇష్యూ జరిగింది కాబట్టి దీని వెనక ఉన్నటువంటి మతలబు ఏంటో, దీని వెనక అసలు ఎవరున్నారు, ఇది ఎందుకు జరుగుతోంది ఏంటనే దానిపై ఆయన తీక్షణంగా దృష్టి సారించారు. మరి అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఈ రోజున యాంకరేజ్ పోర్టుకు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి షిప్పును ఏదైతే కలెక్టర్ ఏదైతే స్వాధీనం చేసుకున్నటువంటి బియ్యం ఏవైతే ఉన్నాయో మొత్తం 38 టన్నుల రేషన్ బియ్యం పీడిఎస్ రైస్ మొత్తాన్ని కూడా అక్కడ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి 640 కిలోలు ఒరిజినల్ బియ్యం ఏదైతే పీడిఎస్ బియ్యం పక్కదారి పట్టాయి అనేటటువంటి దానికి సంబంధించి ఇప్పుడు దానికి సంబంధించి శాంపిల్స్ కూడా తీశారు. ఈ మొత్తం వ్యవహారంపై పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచే కలెక్టర్తో మాట్లాడటం జరిగింది. తాను మాట్లాడిన తర్వాత అసలు ఏం జరుగుతుంది అనేటటువంటి దానిపై ఆయన కూలంకషంగా ఇప్పుడు స్పాట్లో నుంచే ఆయన అన్నీ తెలుసుకోవడం జరిగింది. మరి ఇక్కడ జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా గత 2 నెలలుగా పవన్ కళ్యాణ్ ఇక్కడకు సందర్శించి అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసినా కూడా చాలామంది అధికారులైతేనేమి, పోలీసు యంత్రాంగం అయితేనేమి, రాజకీయ నాయకులైతేనేమి ఇక్కడికి వెళ్ళడం మంచి సరైన సమయం కాదు, ఏదైతే ఇక్కడ మనం వెళ్ళి సందర్శిస్తే కనుక అండ్ అందుట్లో పవన్ కళ్యాణ్ లాంటి నేతలు అక్కడికి వెళ్ళి సందర్శిస్తే కనుక 10,000 మందికి ఉపాధికి భంగం కలుగుతుంది అనే విధంగా తను తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నాలు చేశారనేటటువంటిది ఆయన ఈ పోర్టు ఈ నౌకను సందర్శించిన సందర్భంగా ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మొత్తం కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడారు. మరి అంతేకాకుండా ఏదైతే తను దాడి జరిగినటువంటి వీటికి సంబంధించి ఆ షిప్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రధానంగా వెలుగు చూసినటువంటి అంశాలన్నీ కూడా నిర్ఘాంతపోయే విధంగా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఆయన స్థానిక ఎమ్మెల్యే కొండబాబును కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. మరి ఇందుకు సంబంధించి కొండబాబును కూడా సునిశ్చితంగా మందలించారా అనేటటువంటి భావం కలిగేలా ఆయన మాట్లాడటం జరిగింది. మరి ఇందులో కీలకమైన అంశాలు ఏంటంటే, ప్రజాప్రతినిధులుగా ఉంటూ మనం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చుకోవాల్సింది పోయి మన సమక్షంలోనే ఇటువంటి కార్యకలాపాలు జరగడాన్ని ఎలా ఉపేక్షిస్తున్నారు, ఈ ప్రయత్నాలు నియంత్రణ చేసే ప్రయత్నాలు జరగాలి కదా అనే విధంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున ఆలోచింపజేస్తున్నాయి కూడా. మరి ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ వాస్తవంగా ఎన్నికలకు ముందు పీడిఎస్ రైసు విదేశాలకు ఎలా తరలిపోతున్నాయి, ఎందుకు తరలిపోతున్నాయి, లోకల్గా ఉన్నటువంటి నేతల ప్రమేయం ఎంత అనేటటువంటి దానిపై ఆయన పెద్ద ఎత్తున గళమెత్తినటువంటి పరిస్థితి. మరి అందుకు సంబంధించి ఇప్పుడు జరిగినటువంటి పరిణామం కూడా ఆయన మళ్ళీ కూడా ఆ స్పాట్కి వెళ్ళి గతంలో తాను లేవనెత్తినటువంటి అంశం ఇదే ప్రధానమైనది, మరి దీని వెనక ఇంత మతలబు ఉందా అనేటటువంటి విధంగా కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా తాను వస్తున్నానని తెలిసి కూడా, ఒక డిప్యూటీ సీఎం ఇక్కడ పర్యటిస్తున్నారని తెలిసి కూడా ఒక ఎస్పీ ఎందుకు లీవ్లో వెళ్ళిపోవాల్సి వచ్చింది అనే దానిపై కూడా ఆయన ఆరా తీశారు. మరి అంతేకాకుండా ఇక్కడికి బయట నుంచి చూస్తే ఒక రకంగా ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎవరున్నారు ఏంటి అనేటటువంటి భయంకరమైనటువంటి నిజాలు కూడా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనుక పవన్ కళ్యాణ్ గమనించారు. మరి ఇందుకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే అంతర్జాతీయ వాణిజ్య విదేశీ విపణిలో ప్రస్తుతం మన దేశ పీడిఎస్ రైసు ఏ స్థాయిలో అమ్ముడుపోతున్నాయో ఈ డేటా మొత్తం తన దగ్గర ఉంది. దాదాపుగా 73-74 రూపాయల చొప్పున ఈ పీడిఎస్ రైస్ ఆఫ్రికా దేశాల్లో
అమ్ముడవుతున్నటువంటి నేపథ్యాన్ని ఆయన గుర్తు చేసి మళ్ళీ ఇటువంటి చర్యలు కొనసాగకుండా ఉండాలంటే కనుక హోంశాఖకు లేఖ రాయడంతో పాటుగా హోంశాఖను నేరుగా దీనిలో ప్రమేయం ఉండేలా దీన్ని చర్యలు చేపట్టాలంటున్నారు. అంతేకాకుండా ఇటువంటి కేసులకు సంబంధించి పీడీ యాక్ట్ అనేటటువంటి దాన్ని ఒకటి అప్లై చేయాల్సిందే అనేది కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. మరి అంతేకాకుండా గతంలో ముంబై దాడులకు సంబంధించి కూడా ఆయన ప్రస్తావించారు. కేవలం ఏదైతే సి మార్గాల ద్వారానే ఉగ్రవాదులు దేశంలోకి వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఉగ్రవాదులు వస్తున్నటువంటి తీరు చూస్తే సి మార్గాల ద్వారా ఎక్కువ వచ్చారు. మరి అటువంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తమని గ్యారెంటీ లేదు. అంతేకాకుండా టన్నుల కొద్దీ గంజాయి అలాగే మాదక ద్రవ్యాలకు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు తరలి వెళ్ళిపోతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో కూడా మనం ఉన్నాం. వీటిని అరికట్టలేకపోతే వ్యవస్థల పట్ల చాలా చిన్న చూపు మనపై ఉంటుంది అనేటటువంటిది కూడా ఆయన ప్రస్తావించారు. మరి ఇవన్నీ కానీ చూస్తే కనుక ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితులు, జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ఛాలెంజ్, ఏదైతే ఒక వ్యవస్థలకు ఛాలెంజ్ విసిరేవిగా ఉన్నాయి. అందుకే దీనిపై తక్షణమే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక పీడీ యాక్ట్ అనేది అప్లై చేసే విధంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాల్సి ఉందంటున్నారు. మరి అంతేకాకుండా దీనిపై ఒక కేంద్ర చట్టాలను కూడా బలోపేతం చేయాలి. కాబట్టి దీనికి సంబంధించి రాష్ట్రపతి ఆమోద ముద్ర, గవర్నర్లతో పాటు ఆమోద ముద్ర రాష్ట్రపతిది కూడా అవసరం ఉంటుంది. కాబట్టి దీనిపై తక్షణమే స్పందించే విధంగా కేంద్ర నాయకత్వానికి కూడా, అంటే అమిత్ షాకి కూడా ఒక లేఖ రాయబోతున్నట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఏది ఏమైనా ఈ రేషన్ మాఫియాకి సంబంధించినటువంటి అంశాల్లో తాను సముద్రం దగ్గరికి వెళ్లాలన్నా, సీను పరిశీలించాలన్నా, ఏదైతే సీ పోర్ట్లో, యాంకరేజ్ పోర్ట్లో ఉన్నటువంటి నౌకను సందర్శించాలన్నా కూడా 2 నెలలుగా తనకు ఎదురవుతున్నటువంటి అవాంతరాల గురించి ఆయన పదే ప్రస్తావించారు. అయితే అసలు ఇక్కడ జరుగుతున్నది ఏంటి వాస్తవం తెలుసుకునేందుకు తన మిత్రుల ద్వారా ఏదైతే చెన్నైలో ఉండేటటువంటి సముద్ర తీరాలకు సంబంధించి ఏదైతే వారిని అడిగి ఏదైతే తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని తాను తెగించి ఇక్కడికి వచ్చామనే విధంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఏది ఏమైనా చూస్తే ఒక అద్భుతమైనటువంటి చేజింగ్ జరిగిందని నిన్న అనుకుంటే ఆ చేజింగ్ వెనుక ఉన్నటువంటి అసలు రీజన్స్ ఏంటనేవి పవన్ కళ్యాణ్ కొండబద్దలు కొట్టినట్టుగా ఈ రోజున ప్రజలు ముందుంచారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక జరగాల్సింది మరో ఎత్తుగా ఇప్పుడు ప్రజలు భావిస్తున్నారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ టీవీరా. 640 టన్నులు పీడిఎస్ బియ్యం ఉన్నట్టు